హాయ్ గైస్, వెల్కమ్ టు ఏహెచ్టీ కామ్ వర్క్షాప్. ఇప్పుడు మనం వచ్చేసి అమెజాన్ సెల్లర్ అకౌంట్ ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఈ అకౌంట్ క్రియేషన్ స్టెప్స్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు ఏ విధమైనటువంటి డాక్యుమెంటేషన్ అడుగుతుంది, డీటెయిల్స్ ఏమేమి అడుగుతుంది, అవన్నీ ఒకసారి మనం చూద్దాం. అమెజాన్ సెల్లర్ సెంట్రల్ అని టైప్ చేస్తున్నాను, నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ అమెజాన్ సెల్లర్ సెంట్రల్ డాట్ ఇన్ www.amazon.in అని ఉంది కదా. డాట్ ఇన్ ఇస్ నథింగ్ బట్ ఇండియన్ అకౌంట్ అనమాట. ఓకేనా? రైట్ నౌ యూ కెన్ స్టార్ట్ సెల్లింగ్ హియర్. ఓకే, యూ కెన్ ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒక్కొక్క ఆఫర్ని బట్టి ఒక్కొక్క టైంని బట్టి ఇక్కడ మారుతూ ఉంటుంది. ఎక్కడైనా కూడా మీరు స్టార్ట్ సెల్లింగ్ అని క్లిక్ చేయండి. స్టార్ట్ సెల్లింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి క్రియేట్ యువర్ ఓన్ అమెజాన్ అకౌంట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. ఓకే, యువర్ నేమ్ అని అడుగుతుంది కదా, ఇక్కడ మీ పేరు టైప్ చేయండి. ఓకే, ఎనీథింగ్. నేను కంపెనీ నేమ్ టైప్ చేయాలా, జిఎస్టీ నేమ్ టైప్ చేయాలా, ఏమి అవసరం లేదు. మీ ఓన్ పేరు టైప్ చేయండి, ప్రాబ్లం లేదు. అవన్నీ కూడా మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేమ్ టైప్ చేసేటప్పుడు మీ ఓన్ నేమ్ టైప్ చేయాలా, లేకుంటే వేరే జిఎస్టీ నేమ్ పేరు కానీ మీ బ్రాండ్ నేమ్ కానీ ఇవన్నీ పట్టించుకోవద్దు. ప్రస్తుతానికి మీ నార్మల్ నేమ్ టైప్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడి కానీ మొబైల్ నెంబర్ కానీ ప్రీవియస్గా మీకు ఆల్రెడీ బయ్యర్ అకౌంట్ ఉన్నట్లయితే దాని డీటెయిల్స్ కాకుండా కొత్త డీటెయిల్స్ ఎంటర్ చేయండి. అది నేను సజెస్ట్ చేస్తాను ఎప్పుడు కూడా. ఓకేనా? అది మింగిల్ అవ్వకుండా. తర్వాత మీరు వచ్చేసి పాస్వర్డ్ ఎంటర్ చేయండి. సో గుర్తుపెట్టుకోండి పాస్వర్డ్, మళ్ళీ మర్చిపోకుండా. ఆఫ్టర్ దట్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని ఉంటుంది. యూ కెన్ వెరిఫై యువర్ నెంబర్ అనమాట. ఇది క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక ఓటీపీ వస్తుంది మొబైల్కి. సో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత క్రియేట్ యువర్ అమెజాన్ అకౌంట్. ఓకేనా? క్లిక్ చేసినట్లయితే తర్వాత వచ్చేసి ఈమెయిల్ అడుగుతుంది. నేను ప్రీవియస్గా చెప్పినట్లు మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ బయ్యర్ అకౌంట్ది కాకుండా వేరేది క్రియేట్ చేయండి. సో దట్ ప్రీవియస్గా ఉన్న బయ్యర్స్ అకౌంట్లో ఉన్నటువంటి డీటెయిల్స్ని మనం చేయడం వల్ల ఇది మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కదా అని చూపిస్తుంది. అప్పుడు మళ్ళీ కొత్తది క్రియేట్ చేయాలా, సేమ్ అకౌంట్ ఓపెన్ చేయాలా, ఇన్ని ఆప్షన్స్ అడుగుతుంది అనమాట. అలా కాకుండా వేరేది తీసుకోండి. దానికి దీనికి సపరేట్గా కాకుండా వేరేది తీసుకొని సరిపోతుంది. ఓకేనా? ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సేమ్ పాస్వర్డ్, ప్రీవియస్గా మీరు ఏ పాస్వర్డ్ అయితే టైప్ చేశారో అదే పాస్వర్డ్ని మళ్ళీ ఇక్కడ టైప్ చేయండి. జీమెయిల్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ జీమెయిల్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి అని చాలా మంది అడుగుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో అది కాదు. ప్రీవియస్గా మీరు ఇప్పుడే ఏ ఏ పాస్వర్డ్ పెట్టారో అది మాత్రమే మళ్ళీ ఎంట్రీ చేయాలి. ఓకేనా? ఆఫ్టర్ దట్ కంటిన్యూ. మళ్ళీ 2 స్టెప్ వెరిఫికేషన్ అని అడుగుతుంది. ఎప్పుడు సెల్లర్ అకౌంట్లోకి లాగిన్ అయినా కూడా మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాతనే మీకు యాక్సెస్ ఉంటుంది. ఖచ్చితంగా 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసిన తర్వాతనే మనకు అమెజాన్ సెల్లర్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెంబర్ని అక్కడ ఇచ్చేసిన తర్వాత ప్లీజ్ సెండ్ ఓటీపీ అని అడుగుతుంది. ఓటీపీ 2 స్టెప్ వెరిఫికేషన్ కోసం మళ్ళీ ఓటీపీ పంపిస్తుంది. ఆ కొత్తగా వచ్చినటువంటి ఓటీపీని మళ్ళీ ఇందులో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకేనా? కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ టైం. రైట్, ఇప్పుడు మనం వచ్చేసి 15 డిజిట్ జిఎస్టీ నెంబర్ అడుగుతుంది. ఓకేనా? మన జిఎస్టీ నెంబర్ని ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. మీ జిఎస్టీ వచ్చేసి రెగ్యులర్ రెగ్యులర్ ట్యాక్స్ పేయింగ్ కింద ఉండాలి. అంటే ఎవ్రీ మంత్ ఫైల్ చేస్తూ ఉండాలి. కాంపోజిషన్ జిఎస్టీ అయినట్లయితే అది వెంటనే ఈ జిఎస్టీ పనికిరాదని చూపిస్తుంది. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. అది జిఎస్టీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క డీటెయిల్స్, జిఎస్టీ పర్సన్ యొక్క డీటెయిల్స్ అన్నిటినీ తీసేసుకుంటుంది. ఓకేనా? కంటిన్యూ టు వెరిఫై క్లిక్ చేయండి. అది తర్వాత వెరిఫై చేసేసుకుంటుంది బ్యాక్ ఎండ్లో. ఓకేనా? తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు జిఎస్టీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? ఇక్కడ క్లిక్ చేసేసి జిఎస్టీ సర్టిఫికేట్ ఎక్కడైతే సిస్టంలో ఉంటుందో దాన్ని అప్లోడ్ చేసేసేయండి. సబ్మిట్ డాక్యుమెంట్ క్లిక్ చేసేసేయండి. ఓకేనా? సబ్మిట్ డాక్యుమెంట్ క్లిక్ చేసిన తర్వాత జిఎస్టీ వెరిఫికేషన్ ఇన్ ప్రోగ్రెస్ అంటుంది. వాళ్ళు బ్యాకెండ్లో వెరిఫై చేసేస్తారు. మనం కంటిన్యూ రిజిస్ట్రేషన్ కొట్టేయచ్చు. ఓకే, కంటిన్యూ రిజిస్ట్రేషన్ కొట్టేసిన తర్వాత యువర్ అమెజాన్ స్టోర్ నేమ్ అంటుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ యొక్క బ్రాండ్ నేమ్ని టైప్ చేయండి. ఏ బ్రాండ్ అయితే మీరు ట్రేడ్ మార్క్ తీసుకున్నారో ఆ బ్రాండ్ నేమ్ని టైప్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఐకినోవా అనే బ్రాండ్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది మన క్లయింట్. దీనికి మనం ఏం చేస్తామంటే
రిజిస్టర్డ్ సింబల్ని యాడ్ చేస్తాం. ఓకేనా? రిజిస్టర్డ్ సింబల్ ఆర్ అని ఉంటుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ చేసేసేయండి. సో అక్కడ ఏమవుతుందంటే ఆర్ అని పడుతుంది. సో దీనివల్ల మన మన బ్రాండ్ నేమ్ ఇది ఎలా కనిపిస్తుందో చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా, ASTR స్టోర్ అని ఇక్కడ కనిపిస్తుంది. మనం చూసుకోవడానికి కూడా బాగుంటుంది. అందుకోసమే నేను ఇక్కడ ఏ నేమ్ అయినా పెట్టుకోవచ్చు, ఆ నేమ్తో సంబంధం లేదు. మీరు ఇక్కడ ఏం నేమ్ పెట్టారో అక్కడ ఏమవుతుందంటే సోల్డ్ అండ్ ఫుల్ఫిల్డ్ బై ఆ నేమ్ కనిపిస్తుంది. ఇక్కడ అమెజాన్ పోర్టల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ ప్రోడక్ట్ ఉంది. ఈ ప్రోడక్ట్ని మనం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇక్కడ 43, సరే ఇక్కడ చూడండి, షిప్స్ ఫ్రమ్ అంటే ఎవరు పంపిస్తున్నారు, AST స్టోర్ ఏది, ఇక్కడ ఏ నేమ్ అయితే మీరు మెన్షన్ చేస్తున్నారో నేను చెప్పిన ప్లేస్లో అక్కడ సోల్డ్ బై అండ్ ఫుల్ఫిల్డ్ బై అనే దగ్గర ఈ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఏ నేమ్ మనకు డిస్ప్లే కావాలనుకుంటున్నామో ఆ నేమ్ని అక్కడ టైప్ చేస్తాం. ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో మళ్ళీ మీరు చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? సేవ్ అండ్ కంటిన్యూ మనం క్లిక్ చేస్తున్నా. వేర్ కంటిన్యూయింగ్ ద సేమ్. తర్వాత వచ్చేసి ఇది పికప్ అడ్రస్, యాజ్ పర్ GST ఆటోమేటిక్గా అడ్రస్ తీసేసుకుంది. ఇది పికప్ అడ్రస్సా కాదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. GSTలో ప్రీవియస్ GSTలో ఏదైనా చేంజెస్ ఉన్నట్లయితే మళ్ళీ అడ్రస్ ఎడిట్ చేసుకోవచ్చు, ల్యాండ్ మార్క్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ అడ్రస్ అని, లేకుంటే కొత్త అడ్రస్ అదే ఏరియాలో కొత్త అడ్రస్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ యూ కెన్ గో అండ్ సేవ్ అండ్ కంటిన్యూ. ఓకేనా? సేవ్ అండ్ కంటిన్యూ చేసిన తర్వాత ఈజీ షిప్స్ అండ్ సెల్ఫ్ షిప్ అని ఉంటుంది. ఈజీ షిప్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సెల్ఫ్ షిప్ ఎటువంటి పరిస్థితుల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, సెలెక్ట్ చేసుకోకూడదు. అవసరమైతే మళ్ళీ మార్చుకోవచ్చు కానీ చేసుకోవద్దు. ఓకేనా? ఇదంతా అవసరం లేదు. గాట్ ఏ ఫిజికల్ స్టోర్ ఇవంతా అవసరం లేదు. మనం స్కిప్ దిస్ ఫర్ నవ్ అని క్లిక్ చేయొచ్చు. స్కిప్ ఫర్ నవ్ అని కొట్టేసేయండి, సరిపోతుంది. తర్వాత వచ్చేసి సో ఇక్కడ లోకల్, రీజనల్, నేషనల్కి ఎంత ఛార్జెస్ తీసుకుంటుంది డెలివరీకి, ఇదంతా కూడా అడుగుతుంది. సో ఇక్కడ పే బై యువర్ సెల్ఫ్ ఇంక్లూడ్ డెలివరీ ఛార్జెస్ టు యువర్ కస్టమర్స్ అని ఉంటుంది. పే బై యువర్ సెల్ఫ్ అని మెన్షన్ చేయండి. నేను అందరి క్లయింట్స్కి చెప్పేది ఏం చెప్తుంటానంటే, ఇనీషియల్గా మీరు వచ్చేసి ఫ్రీ డెలివరీని ఆఫర్ చేయండి అని చెప్తుంటాను కదా, అది. ఓకేనా? తర్వాత స్టెప్ వచ్చేసి మనం యాడ్ యువర్ బ్యాంక్ అకౌంట్. మనము ఈ అమెజాన్ బిజినెస్ సంబంధించినటువంటి టోటల్ అమౌంట్ మన ఏ అకౌంట్లో క్రెడిట్ అవ్వాలనుకుంటున్నామో ఆ అకౌంట్ హోల్డర్ నేమ్ యాజ్ పర్ ద బ్యాంక్ ఆర్ GST పాన్ ఈ విధంగా మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. GSTలో ఆర్ పాన్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా మనం మెన్షన్ చేయడం చాలా ముఖ్యం. తర్వాత వచ్చేసి ఆ పాన్ కార్డ్ నుంచి మనకు GST నుంచి పాన్ కార్డ్ నుంచి మనకు యాస్టీస్గా ఇవి ఉంటాయి కదా, అకౌంట్స్ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. ఓకేనా? సో యాజ్ పర్ పాన్, యాజ్ పర్ GST ఏ నేమ్ అయితే మీ అకౌంట్లో ఉందో అది క్లిక్ చేయండి. ఆర్ఎల్స్ మీ సొంత అకౌంట్ కూడా ఇచ్చుకోవచ్చు, ఏం అబ్జెక్షన్ అనేది చెప్పదు. ఓకే? తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవి టైప్ చేయండి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు అకౌంట్ హోల్డర్ నేమ్ క్యాపిటల్ లెటర్సా, స్మాల్ లెటర్సా ఇవేమీ అవసరం లేదు. యాజ్ పర్ బ్యాంక్ ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయండి, క్యాపిటల్, స్మాల్, నాట్ అన్ ఇష్యూ. తర్వాత వచ్చేసి బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఒకసారి టైప్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉంటుంది. ఎంటర్లో మనకు విజిబుల్ అవుతుంది బ్యాంక్ అకౌంట్ నెంబర్. క్లియర్గా ఒకసారి చూసుకోండి, మళ్ళీ గమనించండి తప్పులు లేకుండా. తర్వాత వచ్చేసి IFSC అకౌంట్. సెర్చ్ IFSC కోడ్ అని కొట్టొద్దు. బ్యాంక్ పాస్బుక్లో కానీ ఇంటర్నెట్లో కానీ ఏదైతే IFSC నెంబర్ ఉందో అది క్లిక్ చేసి వదిలేసేయండి. ఇంకా సెర్చ్ IFSC కూడా అవసరం లేదు. IFSC అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోయినట్లయితే సెర్చ్ IFSCలోకి వెళ్ళి మనం ఆ IFSCని సెలెక్ట్ చేసుకోవచ్చు. IFSC కొట్టి సెర్చ్ IFSC అని కొట్టకండి. ఓకేనా? IFSC డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ. ఓకేనా? సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ట్యాక్స్ ఎగ్జామ్షన్ చూడండి. మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్, సేల్ చేస్తున్నటువంటి ప్రోడక్ట్ని బట్టి ఇండియన్ గవర్నమెంట్ ఆ ప్రోడక్ట్కి ఎంత ఛార్జ్ అనేది చేసింది అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ట్యాక్స్ కోడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. యూజువల్గా వచ్చేసి ఏజెంట్ స్టాండర్డ్ 18% GST అనేది మాక్సిమం గూడ్స్ అండ్ సర్వీసెస్ ఉంది. దానికి స్వింగ్ మిషన్స్ వాటికైతే 12%, కొన్ని 5%, 3% అలా ఉంటాయి కదా. మీరు 99% వచ్చేసి ఏజెంట్ స్టాండర్డ్ 18% సెలెక్ట్ చేసుకోండి. ఓకే? తర్వాత వచ్చేసి అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ ప్రొడక్ట్స్. ఓకే? రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్, కంగ్రాచులేషన్స్, యువర్ రిజిస్ట్రేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు రిజిస్టర్.
తర్వాత వచ్చేసి మన బ్రాండ్ నేమ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసింది, సెల్లర్ ఐడి అనేది. ఇప్పటికి ఇక్కడి వరకు అమెజాన్ సెల్లర్ అకౌంట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. మీరు మళ్ళీ లాగిన్ అయినా కూడా ఇదే కనిపిస్తుంది, ఇంకేం కనిపించదు, ఎక్కడికి తీసుకెళ్ళదు. యాడ్ ప్రొడక్ట్స్ స్టార్ట్ లిస్టింగ్, యాడ్ ప్రొడక్ట్స్ అండ్ స్టార్ట్ సెల్లింగ్ అనేది. మళ్ళీ ఇది లాగౌట్ అయ్యి క్లోజ్ చేసి మళ్ళీ లాగిన్ చేసినా కూడా ఇది తప్ప ఏమీ కనిపించదు. ఇక్కడి వరకు ఓకేనా, స్టాప్ చేయండి. రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాల్సింది మనం మాట్లాడుకుందాం. మెనీ థ్యాంక్స్.